everyone, welcome back to my channel. This is Anusha. In last class we discussed about exercise 1.4. Now we discuss the large number used in daily life situation. Large numbers used in daily life situation. Daily life situation లో లార్జ్ నెంబర్ని ఎలా యూజ్ చేస్తున్నామో చూద్దాం. మనం ఫర్ ఎగ్జాంపుల్గా మనం మీటర్స్ అనుకో, మీటర్ను దేంతో ఫైండ్ అవుట్ చేస్తాం? ఎమ్. ఓకేనా? has length of unit or unit of length length of unit or unit of length. Okay, kilogram is equals to kg. Unit of weight kada idi, unit of weight. Okay, and the liters ni L లో ఫైండ్ అవుట్ చేస్తా యాజ్ ఎ యూనిట్ ఆఫ్ వాల్యూ. ఓకే, యాజ్ ఎ యూనిట్ ఆఫ్ వాల్యూ. సెకండ్స్ని ఎస్తో ఫైండ్ అవుట్ చేద్దాం, యూనిట్ ఆఫ్ టైం. ఓకే, యూనిట్ ఆఫ్ టైం. మీటర్ని ఎంతో ఫైండ్ చేస్తాం. మీటర్ అనేది యూనిట్ ఆఫ్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయడానికి మీటర్ అని యూజ్ చేస్తాం. కిలోగ్రామ్ అంటే వెయిట్ ఎంత ఉందో కనుక్కోవడానికి మనం కిలోగ్రామ్ని యూజ్ చేస్తాం. లీటర్ ఎల్ అనేది యూనిట్ ఆఫ్ వాల్యూమ్ని కనుక్కోట్ చేయడానికి. సెకండ్స్ అనేది ఎస్, యూనిట్ ఆఫ్ టైంను మెయింటైన్ చేయడానికి ఎస్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? ఎగ్జాంపుల్, మనము సెంటీమీటర్స్ ఉన్నదనుకో, సెంటీమీటర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సిఎం అని రాస్తాము. అంటే చిన్న వాల్యూస్, పెన్సిల్ లెంత్ కనుక్కోవాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక పెన్సిల్ లెంత్ కనుక్కోవాలనుకో, పెన్సిల్ లెంత్ అనేది మీటర్లలో ఉండదు కాబట్టి సెంటీమీటర్లో కనుక్కుంటాం. ఓకే, ఒకవేళ పేపర్ థిక్నెస్ ఉందనుకో మిల్లీమీటర్లో కనుక్కుంటాం. మిల్లీమీటర్. పేపర్ థిక్నెస్ ఉందనుకో, ఆ థిక్నెస్ ఎంత ఉంటుంది? సన్నగా ఉంటుంది కాబట్టి, అది చాలా స్మూత్గా సన్నగా ఉంటుంది కాబట్టి దాన్ని మిల్లీమీటర్లో ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఈ లార్జ్ నెంబర్స్ని యూజ్ చేయడానికి వీటిని ఇట్లా యూజ్ చేస్తాం. ఓకేనా? ద రిలేషన్ బిట్వీన్ వీటన్నిటికీ ఒక రిలేషన్ ఉంటుంది. ఆల్ ఆఫ్ దెమ్. ఓకేనా? 10 millimeters ఈజ్ ఈక్వల్స్ టు 10 millimeters వాల్యూ ఏమవుతుంది? 1 centimeter అవుతుంది. 1 centimeter. ఓకేనా? 100 centimeters ఈజ్ ఈక్వల్స్ టు 100 centimeters అనేవి 1 meter అవుతుంది. 1 meter. ఓకేనా? 100 centimeters అయితే 1 meter ఉంటుంది. 1000 meters ఈజ్ ఈక్వల్స్ టు 1000 meters ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 1 kilometer. ఓకేనా? 1000 అంటే కిలోకి సమానం కాబట్టి 1000 meters ఈజ్ ఈక్వల్స్ టు కిలోమీటర్. 1 kilometer. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్గా 1 kilometer తీసుకుందాం. 1 kilometer ఈజ్ ఈక్వల్స్ టు 1000 meters కదా. 1000 meters. ఈ 1000 metersని 1000 ఇంటూ మీటర్స్ని మళ్ళీ ఏం రాసుకోవచ్చు? 100 centimeters. 100 centimeters. 1000 ఇంటూ 100 ఇంటూ ఈ సెంటీమీటర్స్ని మనం 1 centimeter ఈజ్ ఈక్వల్స్ టు 10 millimeter. ఓకేనా? 10 millimeter తీసుకున్నా. 1000 ఇంటూ 100 ఇంటూ 10 వాట్? 10 lakhs millimeter. ఓకేనా? therefore 1 kilometer ఈజ్ ఈక్వల్స్ టు 10 lakhs millimeter. ఓకేనా? 1000 grams ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 1 kg. 1000 grams అయితే మనకి ఎంత అవుతుంది? 1 kg అవుతుంది. 1000 liters ఈజ్ ఈక్వల్స్ టు 1000 litersని మనం ఏం రాస్తాం? 1 kiloliter. 1 kiloliter. ఓకేనా? 1000 liters ఈజ్ ఈక్వల్స్ టు 1 kiloliter తీసుకుంటాం. ఓకేనా? ఇట్లా లార్జ్ నెంబర్స్ని యూజ్ చేసి మనం డైలీ లైఫ్ సిచ్యువేషన్లో ఇట్లా యూజ్ చేసుకుంటాం. ఓకేనా? ద ఎగ్జాంపుల్ ప్రాబ్లం 1 ఏమి ఇచ్చాడు?
Example problem 1. Tendulkar is famous cricket player. Tendulkar is famous cricket player. He has so far scored ఎంత స్కోర్ చేసిండు 15,030 రన్స్ ఇన్ టెస్ట్ మ్యాచెస్. టెస్ట్ మ్యాచ్లో ఇంత రన్ చేసిండు. ఓకేనా. అండ్ 18,1111 రన్స్ ఇన్ వన్ డే మ్యాచెస్, వన్ డే క్రికెట్ ఆర్ మ్యాచ్. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, వాట్ ఈజ్ ద టోటల్ నంబర్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ బై హిమ్ ఇన్ బోత్ ఫార్మాట్స్. అంటే రన్నులు తీశాడు కదా టెస్టుల్లో, వన్డేలలో. ఈ టెస్టు వన్డేలలో అన్ని కలిపి ఎన్ని రన్స్ తీశాడో కనుక్కోమంటున్నాడు. ఓకేనా. దిస్ ఈజ్ ద క్వశ్చన్. సొల్యూషన్ తీసుకుందాం మనం. సొల్యూషన్ ఏమిచ్చాడు, రన్స్ స్కోర్డ్ ఇన్ టెస్ట్ మ్యాచెస్. రన్స్ స్కోర్డ్ ఇన్ టెస్ట్ మ్యాచెస్ ఎంత, 15,030. రన్స్ స్కోర్డ్ ఇన్ వన్ డే మ్యాచెస్, వన్ డేలలో 18,1111. టోటల్ నంబర్ ఇచ్చాడు, టోటల్ నంబర్ ఎంతనో కనుక్కోమన్నాడు. టోటల్ నంబర్ ఆఫ్ రన్స్ కనుక్కోమన్నాడు. అంటే టోటల్ అంటే ఈ రెండింటిని టోటల్ చేస్తే మనకి టోటల్ నంబర్ ఆఫ్ రన్స్ వస్తాయి. ప్లస్ చేస్తే 0 + 1 1, 3 + 1 4, 0 + 1 1, 5 + 8 13, 33. అంటే 33,141 రన్స్ స్కోర్ చేశాడు టోటల్గా. దేర్ఫోర్ టెండూల్కర్ స్కోర్డ్ టోటల్ రన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 33,141. ఓకేనా. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ప్రాబ్లం నంబర్ 1. The example number 2 is equals to what? A newspaper is published every day. న్యూస్పేపర్ని ఎవ్రీడే పబ్లిష్ చేస్తారు. ఓకేనా. ఇట్ కంటైన్స్ 16 పేపర్స్. అందులో 16 పేపర్స్ ఉంటాయట. ఇట్ కంటైన్స్ 16 పేజెస్ ఉంటాయి అలా. ఎవ్రీడే 15,020 కాపీస్ ఆర్ ప్రింటెడ్. ఎవ్రీడే 15,020 కాపీస్ని ప్రింట్ చేస్తారు. హౌ మెనీ పేజెస్ ఆర్ ప్రింటెడ్ ఎవ్రీడే? ఒక్క రోజుల 16 పేజెస్ అంటే న్యూస్ పేపర్ని పబ్లిష్ చేస్తారు కదా, ఆ పబ్లిష్ చేసిన పేపర్లో 16 పేజెస్ ఉంటాయి. ఎవ్రీడే 15,020 కాపీస్ ఆర్ ప్రింటెడ్. ఇన్ని కాపీస్ ప్రింట్ చేస్తాడు. ఇన్ని కాపీస్లలో ఒక్కొక్క దాంట్లో 16 పేజెస్ ఉంటాయి. హౌ మెనీ పేజెస్ ఆర్ ప్రింటెడ్ ఎవ్రీడే ఎన్ని పేపర్స్ని ప్రింట్ చేస్తాడో కనుక్కోమంటున్నాడు. ఓకేనా. నౌ ద సొల్యూషన్ ఏమిచ్చాడు మనకి, number of copies printed every day is equals to 15,020. okay na. Each copy has how many papers? Each copy has 16 pages. okay na. pages అంటే hence
15-20 కాపీస్ ఉన్నాయి కదా, కాపీస్ విల్ బీ హ్యావ్ 15-20 కాపీస్ ఉన్నాయి కదా, విల్ బీ హ్యావ్ 15,020 ఇంటూ 16 పేజెస్ చేద్దాం. 16 పేజెస్ చేస్తే మనకి ఎన్ని ప్రింట్ చేస్తాం అనేది వస్తుంది. ఓకేనా, 15,020 ఇంటూ 16 0 12 1 33 9 0 2 0 5 1. ఓకే, 0 2 3 6 4 2. that is equals to 2,46,320 కాపీస్ పేజెస్ని ప్రింట్ చేస్తారు. 5,020 కాపీస్ని 15,020 కాపీస్ని ప్రింట్ చేస్తే టోటల్ పేజెస్ ఎంత? 2,46,320 పేజెస్. ఓకేనా, దిస్ ఈజ్ ద సెకండ్ వన్. నౌ ద థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఎగ్జాంపుల్ నెంబర్ థర్డ్. ఏ హోటల్ హ్యాస్ 15 లీటర్ milk, 15 liters milk, 25 ml of milk required to prepare a cup of tea. How many cups of tea can be made with the milk? అంటే ఏ హోటల్ హ్యాస్ 15 లీటర్స్ మిల్క్ ఉంటాయి. 25 ml ఆఫ్ మిల్క్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ఏ కప్ ఆఫ్ టీ. ఒక కప్ ఆఫ్ టీకి 25 mlని యూజ్ చేస్తారు. హౌ మెనీ కప్స్ ఆఫ్ టీ కెన్ బి మేడ్ విత్ ద మిల్క్? ఈ మిల్క్ని మొత్తము ఎంత యూజ్ చేస్తారో, ఎన్ని కప్స్ టీ వస్తుందో మనము ఆ మిల్క్ అంతా యూజ్ చేస్తే ఎన్ని కప్స్ టీ వస్తుందో మనం కనుక్కుందాం. ఓకేనా, క్వాలిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ద హోటల్. ఫిఫ్టీన్ లీటర్స్ని యూజ్ చేస్తాం. అంటే దీన్ని మిల్లీ లీటర్లో ఇచ్చింది కదా, 25 mlలో ఇచ్చింది కాబట్టి మనం దీన్ని మిల్లీ లీటర్ మారవాలంటే 1000 ml. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 15,000 మిల్లీ లీటర్. ఓకేనా, 15,000 మిల్లీ లీటర్ ఉంటుంది క్వాలిటీ అనేది. సిన్స్ 25 ml ఆఫ్ మిల్క్, 25 ml of milk is required for each cup of tea. Number of cups of tea that can be made యూజ్ చేయడానికి 15,000 డివైడెడ్ బై 25. ఓకే, 15,000 డివైడెడ్ బై 25 చేస్తే మనకి ఎన్ని కప్స్ వస్తుంది అంటే 15,000 బై 25. ఓకేనా, 25 15,000 25 6 150 అంటే ఈ 2 zeros కాబట్టి ఈ 2 zeros 0. దేర్ ఫోర్ మొత్తము 600 కప్స్ వస్తాయి మనకు. ఓకేనా, 600 కప్స్ అనేవి రెడీ చేయొచ్చు. 15 లీటర్స్ మిల్క్తోని 600 కప్స్ రెడీ చేయొచ్చు. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ నెంబర్ థర్డ్ ప్రాబ్లం. ఓకేనా, exercise 1.5. the first question, the number of people who visited during Commonwealth Games in New Delhi for the first 4 was recorded as. అంటే న్యూఢిల్లీలో కామన్ గేమ్స్ ఉంటాయి కదా, వెల్తీ గేమ్స్. ఆ గేమ్స్లలో 4 డేస్వి రికార్డ్ అయినవి. ఓకేనా,
ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ విజిటెడ్ దీస్ 4 days. ఎంతమంది 4 daysలో విజిట్ చేశారో కనుక్కోమన్నారు. 4 daysలలో ఫస్ట్ 4 daysలలో ఇచ్చారు ఇండివిజువల్గా, దాన్ని మనం టోటల్ కనుక్కోమని చెప్తున్నారు. ఓకేనా? దిస్ ఈజ్ ద ఎక్సర్సైజ్ 1.5 ఫస్ట్ క్వశ్చన్. నౌ ద సొల్యూషన్ ఈజ్ కామన్ వెల్త్ గేమ్స్ in New Delhi for first 4 days is equals to 15,290 first day రోజు. The second day రోజు 14,181, 14,235. Now the 10,578. These are the 4 days, first 4 days. Find the total number of people visited in these 4 days. ఈ 4 daysలో యూజ్ చేసినాయి ఈ 4 daysలో ఎంతమంది పీపుల్ విజిట్ అయ్యారో కనుక్కోమంటున్నాడు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 15,290, 14,181, 14,235, 10,578. దీని టోటల్ కనుక్కోమంటున్నాడు కదా. ప్లస్ 8 9 13 + 4 1 14, 10 20 28 2 5 2 1 5. ఈ 5 10 12 8 9 14 20 54. The total number of people visited 54,284. The first one is completed. In Lok Sabha election, the elected candidate got 5,87,500 votes and defeated candidate got 3,52,768. By how many votes did he win the elections? మనకి అంటే ఈ లోక్సభ ఎలక్షన్లో గెలిచిన ఎలక్టెడ్ క్యాండిడేట్ అంటే ఎలక్ట్ అయిన క్యాండిడేట్కి 5,87,500 ఓట్స్ వచ్చినాయి. అంటే ఓడిపోయిన క్యాండిడేట్ ఉంటాడు కదా, డిఫీటెడ్ క్యాండిడేట్ ఘాట్ 3,52,768 వచ్చినాయి. బై హౌ మెనీ ఓట్స్ డిడ్ హీ విన్ ద ఎలక్షన్స్? ఎన్ని ఓట్స్ వచ్చాయి? ఎలక్టెడ్ క్యాండిడేట్కి ఎన్ని వచ్చాయి? 5,87,500 వచ్చాయి. డిఫీటెడ్ క్యాండిడేట్ ఘాట్ 3,52,768 వచ్చినాయి. ఓకేనా? ఈ రెండింటిని మైనస్ చేస్తే ఈ వీటిల కంటే ఇది 2 వస్తుంది, ఇది 3 వస్తుంది, 14 ఉంటుంది. 14 నుంచి 7 పోతే 7, ఇది 4 వస్తుంది, మళ్ళీ ఇది 3, ఇది 2. అంటే ఎలక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఓట్స్ ఎన్ని వచ్చాయంటే ఎలక్టెడ్ క్యాండిడేట్ ఓట్స్ ఎంత అంటే 34,732. దిస్ ఈజ్ ద సెకండ్ ఆన్సర్. ఓకేనా? సొల్యూషన్ ఆఫ్ థర్డ్ వన్ ఈజ్ సొల్యూషన్. ద 5 digit greatest number is equals to 75,430. 5 digit గ్రేటెస్ట్ నెంబర్ ఎంత వచ్చింది మనకి? 75,430. Now the next 5 digit smallest number is equals to number ఎంత వచ్చింది? 30,457. దెన్ ద డిఫరెన్స్ కనుక్కోమంటున్నాడు. డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ నెంబర్ మైనస్ స్మాలెస్ట్ నెంబర్. గ్రేటెస్ట్ నెంబర్ ఎంత? 75,430 మైనస్ స్మాలెస్ట్ నెంబర్ 457. ఓకే, 430లోంచి మనం 30,457 తీసేస్తే మనకి ఎంత వస్తుందో అదే డిఫరెన్స్ అవుతుంది. ఇది 3
12 plus 7 9 4 13 నుంచి 4 పోతే 9 4 44,973 44,973 is the third question answer. ఓకేనా. ఎక్సర్సైజ్ 1.5 థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ 44,973. Fourth one is a bicycle industry makes 3,125 bicycles each day. Find the total number of bicycles manufactured for the month of July. ఒక్క రోజుకి 3,125 చేస్తే 1 మంత్కి ఎంత చేస్తారో కనుక్కోమంటున్నారు. ఓకేనా. మ్యానుఫ్యాక్చర్డ్ 1 డేకి ఎంత అని ఇచ్చిండు 3,125. టోటల్ బైసికల్ 1 మంత్కి ఎంత 1 మంత్ అంటే 1 మంత్లీ ఎన్ని డేస్, జూలై మంత్లో ఎన్ని డేస్ ఉంటాయి మనకు 31 డేస్ ఉంటాయి. ఓకేనా. 31 × 3125 31 × 5 ఇచ్చాడు కదా, ఇంటూ 31 చేయండి. 5 2 1 3 10 1 15 కదా, 1 ఉంటుంది. 6 7 3 9 5 7 8 6 9 96,000 ఎంత వచ్చింది 96,875 చేస్తాడు. ఓన్లీ జూలై మంత్లో మాత్రమే 96,000. ఓకేనా. 96,875 చేస్తాడు bicycles. Now the fifth one is a helicopter covers 600 kilometers in 1 hour. How much distance will it covers in 4 hours? Express your answers in meters. కిలోమీటర్స్లో ఇచ్చాడు, మనకి మీటర్స్లో కనుక్కోమంటున్నాడు. ఓకేనా. The fifth answer, a helicopter covers 600 kilometers ఇచ్చాడు, మనకి మీటర్స్లో కనుక్కోమన్నాడు కాబట్టి 600 × 1000 మీటర్ అంటే ఎన్ని జీరోస్ ఉన్నాయి 1 2 3 4 5 6 అంటే 6 lakhs మీటర్స్. 1 అవర్లో 6 lakh 1 అవర్ కవర్ చేయడానికి 6 lakhs మీటర్స్ అయితే 4 అవర్స్ కవర్ చేయడానికి ఎన్ని ల్యాక్స్ అంటే ఎంత అవుతుందో కనుక్కోమంటున్నాడు. 6 lakhs × 4 hours. ఓకే. 0 0 0 0 0 2 4 24 lakhs అవుతుంది. ఓన్లీ 4 hours కవర్ చేయడానికి 24 lakhs అవుతుంది. ఓకేనా. లేదా మీటర్స్ కదా, 24 lakhs మీటర్స్ అవుతుంది, లేదా 2400 kilometers. ఓకేనా. 2400 kilometers ఆర్ 24 lakhs meters. This is the fifth answer. Sixth question is the total weight of a box of 5 biscuit packets of same size in 8 kg 400 grams. What is the weight of each packet? 5 బిస్కెట్ ప్యాకెట్లకు వెయిట్ 8 kgs 400 grams ఉంటే వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ఈచ్ ప్యాకెట్, ఒక్క ప్యాకెట్ ఎంత వెయిట్ ఉంటుందో కనుక్కోమంటున్నాడు. ఓకేనా. 5 kgsకి 5 బిస్కెట్ ప్యాకెట్స్కి 8 kgs 400 grams అంటే 8,400 grams యూజ్ చేస్తాము. ఓకేనా. 5 బిస్కెట్ ప్యాకెట్స్కి 8,400 grams అయితే ఒక్క బిస్కెట్ ప్యాకెట్కి ఎంత అంటున్నాడు. ఓకేనా. ఒక్క బిస్కెట్ ప్యాకెట్కి ఈచ్ ప్యాకెట్కి ఎంత అవుతుందో కనుక్కోమంటున్నాడు. అంటే దీన్ని ఎక్స్ అనుకోండి. 5x = క్రాస్ మల్టిప్లై చేస్తే 8,400 x = 8400/5. ఓకేనా. 5 1s 6 30 4 × 5 8 0. therefore x అంటే 1 ప్యాకెట్ ఆఫ్ బిస్కెట్ ప్యాకెట్కి ఎంత 68 grams లేదా 1 kg 680 grams. దిస్ ఈజ్ ద 6th ఆన్సర్.